Hello all, welcome to Merit Minds. ఈ రోజు మనం as part of our daily news analysis 3 important articles అనేది చూద్దాం. సో అంతకంటే ముందు నిన్న మనము as part of our daily news analysis ఒక MCQ అనేది మిమ్మల్ని సాల్వ్ చేయమన్నాను, దాని ఆన్సర్ని కమెంట్ డౌన్ చేయమన్నాను. సో దాని ఆన్సర్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద రోహింగ్యా కమ్యూనిటీ. ఫస్ట్ వచ్చేంటి, రోహింగ్యాస్ ఆర్ ప్రిడామినెంట్లీ ముస్లిం ఎథనిక్ మైనారిటీ ఒరిజినల్లీ ఫ్రమ్ రెకైన్ స్టేట్ ఆఫ్ మయన్మార్. మరి ముస్లిమ్స్ ఆర్ రోహింగ్యాస్? అవును, రోహింగ్యాస్ ఆర్ ముస్లిం ఎథనిక్ మైనారిటీస్. దే బిలాంగ్ టు రెకైన్ స్టేట్ ఆఫ్ మయన్మార్. ఇది కూడా కరెక్టే. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, యునైటెడ్ నేషన్స్ హ్యాస్ డిస్క్రైబ్డ్ ద పర్సిక్యూషన్ ఆఫ్ రోహింగ్యాస్ ఇన్ మయన్మార్ యాజ్ ఎ పొటెన్షియల్ యాక్ట్ ఆఫ్ ఎథనిక్ క్లెన్జింగ్. అవును, ఇది కూడా కరెక్టే. Rohingyas are recognized as citizens under 1982 citizenship law of Myanmar. ఇది తప్పు. Rohingyas are not recognized as citizens. So third statement wrong కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1 and 2 only, ఆప్షన్ A. So the first topic of the day is about India's first gene edited sheep. ఇండియాలో ఫస్ట్ జీన్ ఎడిటెడ్ షీప్ అనేది క్రియేట్ చేశారు. ఎవరు క్రియేట్ చేశారు అంటే కశ్మీర్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్స్. సో దాని రిలేటెడ్ ఉన్న ఆర్టికల్ని డిస్కస్ చేద్దాము. సో ఇది ఇండియాస్ ఫస్ట్ జీన్ ఎడిటెడ్ షీప్ అండ్ వీళ్ళందరూ ద ప్రొఫెసర్స్ ఆఫ్ ద యూనివర్సిటీ. సో టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ హెడెడ్ బై డాక్టర్ రియాజ్ అహ్మద్ షా. ఈయన ఒక ప్రొఫెసర్. ఎక్కడ ప్రొఫెసర్ అంటే షేర్ ఏ కశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ. సో ఈ యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్ అండ్ హిస్ టీమ్ హ్యాస్ క్రియేటెడ్ ఇండియాస్ ఫస్ట్ జీన్ ఎడిటెడ్ షీప్. మరి ఈ టీమే ఇంతకుముందు ఇండియాస్ ఫస్ట్ పష్మీనా గోట్ని కూడా క్లోనింగ్ చేసి క్రియేట్ చేశారు. సో క్లోన్ ఆఫ్ పష్మీనా గోట్ ఈజ్ ఆల్సో క్రియేటెడ్ బై డాక్టర్ రియాజ్ అండ్ హిస్ టీమ్ బ్యాక్ ఇన్ 2012లోనే నూరీ అని పష్మీనా గోట్ క్లోన్ని క్రియేట్ చేశారు. అది రీసెంట్గా 2023లో చచ్చిపోయింది. ఇప్పుడు ఆ టీమే దే హ్యావ్ క్రియేటెడ్ ఇండియాస్ ఫస్ట్ జీన్ ఎడిటెడ్ షీప్. సో దీని గురించి మనం ఇంకొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో ఏ టెక్నాలజీ యూజ్ చేసి క్రియేట్ చేశారండి? CRISPR-Cas9 అనే టెక్నాలజీ యూజ్ చేసి క్రియేట్ చేశారు. మరి ఏదన్నా ఫారెన్ జీన్ ఇంక్లూడ్ చేశారా అంటే నో ఫారెన్ జీన్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద షీప్. రిమెంబర్ దిస్. అండ్ అసలు ఎయిమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఏంటి అంటే టు ఇంక్రీజ్ ద మజిల్ కెపాసిటీ ఆఫ్ ద షీప్. సో మజిల్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ చేశారు బై 30% యూజింగ్ యువర్ జీన్ ఎడిటింగ్ టూల్. ఇంకోటి వచ్చేసరికి ఏ జీన్ని టార్గెట్ చేశాము అంటే మయోస్టేటిన్ జీన్ ఇన్ షీప్ ఈజ్ టార్గెటెడ్. ఈ మయోస్టేటిన్ జీన్ని టార్గెట్ చేసి మజిల్ అనేది 30% ఇంక్రీజ్ చేశారు. సో దీస్ 4 points ఆర్ వెరీ ఇంపార్టెంట్. మరి జీన్ ఎడిటింగ్ అంటే ఏంటి అనేది ఒక క్వశ్చన్. సో జీన్ ఎడిటింగ్ ద్వారా ఏం చేస్తాము అంటే ఏదైనా జీన్ని యాడ్ చేస్తాము ఆర్ డిలీట్ చేస్తాము ఆర్ మోడిఫై చేస్తాము. సో ఈ 3 ఆపరేషన్స్ అనేది జీన్ మీద చేస్తే దాన్ని జీన్ ఎడిటింగ్ అంటాం. అంటే మనకు కావాల్సిన జీన్ ఆర్ మనకి కావాల్సిన ట్రేట్ ఉన్న జీన్ని యాడ్ చేయొచ్చు, మనకి కావాల్సిన ట్రేట్ ఉన్న జీన్ని మోడిఫై చేయొచ్చు, ఆర్ ఏదైనా మనకు అనవసరమైన జీన్ని రిమూవ్ చేయొచ్చు. ఈ 3 ఆపరేషన్స్ కనుక మనం జీన్ మీద చేస్తే దాన్ని మనం జీన్ ఎడిటింగ్ అంటాము. సో ఇది జీన్ ఎడిటింగ్. మరి జీన్ ఎడిటింగ్లో చాలా టెక్నాలజీస్ అండ్ టూల్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద టెక్నాలజీ ఈజ్ CRISPR-Cas9 టెక్నాలజీ. మరి CRISPR అంటే ఏంటి? క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్. ఈ CRISPR ఫుల్ ఫామ్ లాస్ట్ టైం TSPSC Group 1 ఎగ్జామ్లో కూడా అడిగారు. సో అందుకే ఇంపార్టెంట్. CRISPR ఫుల్ ఫామ్ ఏంటి? క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్. సో ఈ CRISPR-Cas9 టెక్నాలజీ ఏంటి అంటే వన్ ఆఫ్ ద జీన్ ఎడిటింగ్ టూల్. దీంట్లో మేజర్గా 2 ఎలిమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసరికి Cas9, ఇంకొకటి ఏంటి గైడ్ RNA. మరి 2 ఏం చేస్తాయి అంటే మనకి కావాల్సిన ట్రేట్ ఏ జీన్లో అయితే ఉందో ఆ జీన్ని మనం యాడ్ అన్నా చేస్తాము, డిలీట్ అన్నా చేస్తాం, మోడిఫై అన్నా చేస్తాం అనుకున్నాం. మరి ఏ జీన్ని మనం రిపేర్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ ఒక గైడ్ RNAలో నింపుతాం. ఆ గైడ్ RNAని ఇంకోటి
Cas9 అనేది ఒక మాలిక్యూల్, అది ఒక సిజర్ లాగా పనిచేస్తుంది. అంటే అది కట్ చేస్తుంది, వెళ్ళి జీన్ని ఎక్కడ కావాలంటే అక్కడ కట్ చేస్తుంది. గైడ్ RNA ఏమో దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఏమి చేయాలి, యాడ్ చేయాలా, డిలీట్ చేయాలా, ఆల్టర్ చేయాలా అనే ఇన్ఫర్మేషన్ దేంట్లో ఉంటుంది, గైడ్ RNAలో ఉంటుంది. మరి కట్ చేసే మెకానిజం ఏంటి, Cas9 యాక్ట్స్ యాజ్ యువర్ మాలిక్యులర్ సిజర్స్. గైడ్ RNAలో ఏమో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అసలు ఏం ఆపరేషన్ చేయాలి, యాడ్ చేయాలా, రిమూవ్ చేయాలా, ఆల్టర్ చేయాలా అనేది. సో ఈ రెండు యూజ్ చేసుకొని మనం జీన్ మీద చేసే ఆపరేషనే CRISPR-Cas9 టెక్నాలజీ. సో ఈ మెథడ్ని యూజ్ చేసుకొని ఇండియాస్ ఫస్ట్ జీన్ ఎడిటెడ్ షీప్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరిగింది బై కశ్మీర్ యూనివర్సిటీ. మరి క్వశ్చన్ చూద్దాము. ఆల్రెడీ ఇప్పుడు మీకు ఎనఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాం కాబట్టి లెట్ us solve the MCQ. First question, consider the following statements regarding genome edited rice developed in India. Statement 1, genome edited rice varieties developed in India by ICAR do not involve the insertion of foreign DNA. Statement 2, DRR rice 100, that is Kamala, and Pusa DST rice 1 are two varieties created. Which of the following statement is or are correct? A, only one statement. B, only statement 2. C, both statement 1 and 2. D, neither statement 1 nor statement 2. ఇది ఎందుకు ఇచ్చాను అంటే రీసెంట్గా ఇఫ్ యూ హ్యావ్ అబ్జర్వ్ ఇండియాలో ఫస్ట్ జీనోమ్ ఎడిటెడ్ రైస్ వెరైటీస్ అనేవి 2 వెరైటీస్ని మన అగ్రికల్చరల్ మినిస్టర్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. సో దానికి రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ని నేను ఇక్కడ MCQ రూపంలో ఇచ్చాను. ఎందుకు, అదేమో ఫస్ట్ జీనోమ్ ఎడిటెడ్ రైస్ వెరైటీ, ఈరోజు మనం డిస్కస్ చేసింది ఫస్ట్ జీనోమ్ ఎడిటెడ్ షీప్ వెరైటీ. సో అందుకే టు రివైజ్ యువర్ బేసిక్స్ నేను ఈ క్వశ్చన్ ఇచ్చాను. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, జీనోమ్ ఎడిటెడ్ రైస్ వెరైటీస్ డెవలప్డ్ ఇన్ ఇండియా బై ICAR. కరెక్టే, ICARఏ డెవలప్ చేసింది. దీంట్లో కూడా ఫారెన్ ఎలిమెంట్ ఏది మనం ఇంట్రడ్యూస్ చేయలేదు. సేమ్ మనం ఈరోజు డిస్కస్ చేసిన షీప్ వెరైటీలో కూడా నో ఫారెన్ వెరైటీస్ ఇంట్రడ్యూస్డ్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్, DRR రైస్ 100, కమలా అండ్ పూసా DST రైస్ 2 అనేవి 2 వెరైటీస్ అంటున్నాడు. అవును, ఈ 2 వెరైటీస్ ఏన్ని మనం ఇంట్రడ్యూస్ చేసాము. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో ఆన్సర్ ఏమవ్వాలి, సి, బోత్ స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2. సెకండ్ టాపిక్ ఆఫ్ ద డే వచ్చేసి వరల్డ్ డుగాంగ్ డే గురించి. వరల్డ్ డుగాంగ్ డే అనేది May 28 ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాము. అంటే ఈరోజు May 28 కాబట్టి టుడే ఈజ్ యువర్ వరల్డ్ డుగాంగ్ డే. అసలు డుగాంగ్ అంటే ఏంటి, దాని హ్యాబిటాట్ ఏంటి, దాని కన్జర్వేషన్ ఇనిషియేటివ్స్ ఇండియా ఏం తీసుకుంది అనేది డిస్కస్ చేద్దాం. సో ఇది అండి ద ఆర్టికల్ విచ్ ఇస్ పబ్లిష్డ్ ఇన్ ద హిందూ న్యూస్ పేపర్. డుగాంగ్ గురించి చేశారు అండ్ కన్జర్వేషన్ ఇనిషియేటివ్స్ ఎలాంటివి తీసుకోవాలి అనేది ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయబడింది. సో దాన్ని మనం డిస్కస్ చేయబోతున్నాము. డుగాంగ్ అంటే ఏంటి, డుగాంగ్ని మనము ఏమని పిలుస్తామంటే ద ఫార్మర్ ఆఫ్ ద సీ అంటాం. సో ఇది డుగాంగ్, దీన్ని ఫార్మర్ ఆఫ్ ద సీ అంటాం. ఫార్మర్ ఆఫ్ ద సీ అని ఎందుకు అంటాము అంటే డుగాంగ్ మెయిన్గా సీ గ్రాస్ని తిని బతుకుతుంది. సో దాన్ని అలా ఫార్మర్ ఆఫ్ ద సీ అంటాం. ఇంకో పేరు ఏంటి అంటే సీ కవ్ అని కూడా అంటాం. ఫార్మర్ ఆఫ్ ద సీ అండ్ సీ కవ్. సీ కవ్ అని ఎందుకు అంటాం, జనరల్గా కవ్ ఏం తింటుంది, గ్రాస్ తింటుంది. అదే నీటిలో ఉన్న గ్రాస్ తినేదే డుగాంగ్. సో అందుకే దాన్ని ఇంకొక పేరు అంటే సీ కవ్ అన్న అంటాము, లేకపోతే ఫార్మర్ ఆఫ్ ద సీ అన్న అంటాం. ఈ రెండు నేమ్స్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. May 28 is celebrated as డుగాంగ్ డే. ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను. దీని కన్జర్వేషన్ స్టేటస్ ఏంటి, IUCN కింద దీన్ని వల్నరబుల్ కేటగిరీలో వేశారు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద షెడ్యూల్ 1లో ఉంది అండ్ సైట్స్ కింద అపెండిక్స్ 1 కింద ఉంది. ఈ 3 ఇంపార్టెంట్. ఏ స్పీసీస్ న్యూస్లో ఉన్నా దానికి రిలేటెడ్గా మీరు 3 ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఏంటి, ఫస్ట్ IUCN రెడ్ లిస్ట్ కింద అది ఏ కేటగిరీలో ఉంది, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఏ షెడ్యూల్ కింద ఉంది, సైట్స్ కింద ఏ అపెండిక్స్ కింద ఉంది అనే 3 డేటా పాయింట్స్ మీరు మీ బుక్లో నోట్ డౌన్ చేసుకోవాలి. సో డుగాంగ్ కూడా ఇప్పుడు సేమ్ ఇన్ఫర్మేషన్ నేర్చుకోండి. ఏంటి, ఫస్ట్ IUCN రెడ్ లిస్ట్ కింద దేంట్లో ఉంది, వల్నరబుల్ స్టేటస్ కింద ఉంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద షెడ్యూల్ 1 కింద ఉంది. అపెండిక్స్ 1 ఆఫ్ సైట్స్ కింద ఉంది. సో ఈ 3 డేటా పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ స్పీసీస్ ఇన్ న్యూస్. మరి డుగాంగ్ అనేది దాన్ని ఫుడ్ హ్యాబిట్ ఏంటి అంటే అది హర్బివోరస్, అంటే అది ఓన్లీ వెజిటేరియన్, ఓన్లీ సీ గ్రాసే తింటుంది. మరి దాని డిస్ట్రిబ్యూషన్ వచ్చేసరికి ఇండో పెసిఫిక్ రీజన్లో ఉంటుంది. అండ్ ఇండియా ప్రకారంగా చూసుకుంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్, గల్ఫ్ ఆఫ్ కచ్,
పాల్క్ బే అండ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, గల్ఫ్ ఆఫ్ కచ్ ఎక్కడుంది? గుజరాత్ దగ్గర ఉంది గల్ఫ్ ఆఫ్ కచ్. గల్ఫ్ ఆఫ్ మన్నార్ నియర్ టు యువర్ తమిళనాడు అండ్ శ్రీలంక దగ్గర గల్ఫ్ ఆఫ్ మన్నార్. పాల్క్ బే ఏమో ఇది. సో ఈ రీజియన్స్లో మనం డుగాంగ్ని ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ మేజర్గా అది ఇండో పెసిఫిక్ రీజియన్లో ఉంటుంది. సో దిస్ ఈస్ ద డిస్ట్రిబ్యూషన్ అండ్ హ్యాబిటాట్ వచ్చి దే ఆర్ ఫౌండ్ ఇన్ ఓవర్ 30 కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా. ఇండియా దగ్గర మనం ఆల్రెడీ చూసాం, గల్ఫ్ ఆఫ్ కచ్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాల్క్ బే దగ్గర ఉంటుంది. మరి థ్రెట్ ఏంటి? డుగాంగ్కి థ్రెట్ ఏంటి అంటే, ఫస్ట్ థ్రెట్ వచ్చేసరికి స్లో రీప్రొడక్టివ్ సైకిల్. డుగాంగ్కి స్లో రీప్రొడక్టివ్ సైకిల్ ఉంది. ఎలా అంటే డుగాంగ్స్ రీప్రొడక్టివ్ మెచ్యూరిటీ ఆఫ్టర్ 9 years ఆఫ్ బర్త్ రీచ్ అవుతాయి. అంటే 9 years తర్వాతే దే ఆర్ రీప్రొడక్టివ్లీ క్యాపబుల్. అండ్ దాట్ టు వెంటనే అవి పిల్లల్ని కనేలేవు. అట్లీస్ట్ దే టేక్ ఇంటర్వెల్ ఆఫ్ 3 to 5 years. అంటే ఒక బేబీ పుట్టిన తర్వాత మళ్ళీ 3 to 5 years గ్యాప్ అనేది వాటికి ఉంటాయి. సో దీనివల్ల వాటి రీప్రొడక్టివ్ ఆర్ ప్రోక్రియేషన్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంది. దానివల్ల వాటి నెంబర్ కూడా తగ్గిపోతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ థ్రెట్, దట్ ఈస్ స్లో రీప్రొడక్టివ్ సైకిల్. అది రీప్రొడక్టివ్ ఏజ్ వచ్చేసరికి 9 years అవుతుంది. 9 years వచ్చినా కూడా వెంటనే అవి పిల్లల్ని కనలేవు. ఇట్ టేక్స్ లిటరలీ 3 to 5 years ఆఫ్ టైం. సో దానివల్ల రేట్ ఆఫ్ రీప్రొడక్షన్ అనేది తక్కువ ఉండడం వల్ల నెంబర్ ఆఫ్ స్పీసీస్ కూడా తగ్గిపోతున్నాయి. సో డుగాంగ్ పాపులేషన్స్ maximum potential growth rate is estimated to be 5% per year. 5% per year వాటి రీప్రొడక్షన్ రేట్ అనేది. సో అందుకే ఫస్ట్ థ్రెట్ వచ్చేసరికి స్లో రీప్రొడక్టివ్ సైకిల్. సెకండ్ థ్రెట్ చూడండి, డుగాంగ్స్ గ్రేస్ ఆన్ సీ గ్రాస్ అండ్ ద లాస్ ఆఫ్ సీ గ్రాస్ బెడ్స్ డ్యూ టు ఓషన్ ఫ్లోర్ ట్రాలింగ్. ఓషన్ ఫ్లోర్ ట్రాలింగ్ అనేది మేజర్ ఇష్యూ రిగార్డింగ్ ఎనీ ఆక్వాటిక్ లైఫ్. ఎందుకంటే ఓషన్ ఫ్లో ట్రాలింగ్లో ఒక నెట్, ఫిషింగ్ నెట్ అనేది వేసి లాక్కొని వెళ్ళిపోతున్నప్పుడు చాలా వరకు సీ గ్రాస్ కూడా వెళ్ళిపోతుంది. సీ గ్రాసే వాటి బేసిక్ ఫుడ్ అన్నప్పుడు సీ గ్రాస్ అనేది తగ్గిపోతే ఆటోమేటిక్గా వాటికి ఫుడ్ తగ్గిపోయింది. ఫుడ్ తగ్గిపోతే దే విల్ బి లీడింగ్ టు ఎక్స్టింక్షన్ ఆఫ్ డుగాంగ్స్. సో దట్ ఈస్ ద నెక్స్ట్ రీజన్. ఓషన్ ఫ్లోర్ ట్రాలింగ్ అది వెరీ ఇంపార్టెంట్. మన ఫిషింగ్లో నేర్చుకుంటాం ఆ టర్మ్ ఓషన్ ఫ్లోర్ ట్రాలింగ్ అనేది. దానివల్ల డుగాంగ్స్ ఆర్ ఆల్సో బీయింగ్ ఇంపాక్టెడ్. నెక్స్ట్ ఏంటి? హ్యూమన్ యాక్టివిటీస్ ఏంటి? డిస్ట్రక్షన్ అండ్ మోడిఫికేషన్ ఆఫ్ హ్యాబిటాట్, పొల్యూషన్ ఆఫ్ ద ఓషన్స్, rampant illegal fishing activities and vessel strikes, unsustainable hunting and పోచింగ్ కూడా దీనివల్ల డుగాంగ్స్ అనేది వాటి నెంబర్ తగ్గిపోతుంది. సో దీస్ 3 ఆర్ మేజర్ రీజన్స్ అండ్ మేజర్ థ్రెట్స్ ఆఫ్ డుగాంగ్స్ హ్యాబిటాట్. ఫస్ట్ ఏమో స్లో రీప్రొడక్టివ్ సైకిల్, సెకండ్ ఏమో ఓషన్ ఫ్లో ట్రాలింగ్ వల్ల సీ గ్రాస్ అనేది తగ్గిపోతుంది, దానివల్ల వాటి ఫుడ్ తగ్గిపోతుంది కాబట్టి ఇట్ ఈస్ లీడింగ్ టు దేర్ ఎక్స్టింక్షన్. థర్డ్ వచ్చేసరికి హ్యూమన్ యాక్టివిటీస్ లైక్ డిస్ట్రక్షన్ ఆఫ్ డుగాంగ్స్ హ్యాబిటాట్. ఈ 3 రీజన్స్ అనేది మేజర్ థ్రెట్స్. What are the conservation initiatives taken by Indian government? First వచ్చేసి Ministry of Environment, Forest and Climate Change వాళ్ళు they have created a task force. దేనికి రిలేటెడ్ అంటే ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ డుగాంగ్స్. సెకండ్ వచ్చేసరికి ఇండియా సిఎంఎస్తో ఒక ఎంఓయూ సైన్ చేసింది. సిఎంఎస్ అంటే ఏంటి? కన్వెన్షన్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్. దాంట్లో డుగాంగ్స్ కూడా ఉంది. ఆ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లో డుగాంగ్స్ కన్జర్వేషన్ గురించి కూడా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డుగాంగ్ ఈజ్ ద మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్. సో గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్ ద్వారా వీఆర్ కన్జర్వింగ్ డుగాంగ్స్. సో దీస్ 3 ఆర్ ఇంపార్టెంట్ స్టెప్స్ టేకెన్ బై ఇండియన్ గవర్నమెంట్. నౌ ఎంసీక్యూ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ డుగాంగ్. స్టేట్మెంట్ 1, డుగాంగ్స్ ఆర్ మెరైన్ హెర్బివోర్స్ primarily found in shallow coastal waters. Second statement, dugongs are listed as critically endangered under IUCN Red List. Third వచ్చేసి India has declared the dugong as Schedule 1 species under Wildlife Protection Act of 1972. Which of the above statement is or are correct? Only statement 1 and 3, only statement 2 and 3, only statement 1 and 2, all the 3 statements. First చూడండి, డుగాంగ్స్ ఆర్ మెరైన్ హర్బివోర్స్ అని ఆల్రెడీ చూసాము అండ్ అవి షాలో వాటర్స్లోనే ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్, డుగాంగ్స్ ఆర్ లిస్టెడ్ యాజ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ అండర్ ఐయుసిఎన్ అంటున్నాడు. క్రిటికల్ ఎండేంజర్డ్ కాదు. వీ హ్యావ్ సీన్ దే ఆర్ అండర్ వల్నరబుల్ కేటగిరీ. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది తప్పు. థర్డ్ స్టేట్మెంట్, ఇండియా హ్యాస్ డిక్లేర్డ్ డుగాంగ్ యాజ్ షెడ్యూల్ 1 స్పీసీస్ అండర్ యువర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. కరెక్ట్.
సో ఆన్సర్ ఈజ్ యువర్ 1 and 3 ఓన్లీ, ఆప్షన్ ఏ. సో ద థర్డ్ టాపిక్ ఆఫ్ ద డే వచ్చేసి ఉజాలా స్కీమ్ గురించి. ఉజాలా స్కీమ్ ఈ పర్టికులర్ ఆర్టికల్ అండర్ యువర్ హిందూ న్యూస్ పేపర్ ఇచ్చారు. అసలు ఉజాలా ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఉన్నత్ జ్యోతి బై ఎఫోర్డబుల్ ఎల్ఈడీస్ ఫర్ ఆల్. ఇది ఏ ఇయర్లో లాంచ్ చేశారు అంటే 2015. మరి దీని ఎయిమ్ ఏంటి? ఎయిమ్ వచ్చేసరికి టు ప్రమోట్ ద ఎఫిషియంట్ యూసేజ్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ఆల్, టు ప్రమోట్ ఎఫిషియంట్ ఎనర్జీ యూసేజ్ ఫర్ ఆల్. మరి ఈ ప్రోగ్రామ్ ఏ డిపార్ట్మెంట్ కింద ఆర్ ఏ గవర్నమెంట్ కంపెనీ కింద ఉంది అంటే ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్, దట్ ఈస్ ఎ గవర్నమెంట్ కంపెనీ అండర్ యువర్ మినిస్ట్రీ ఆఫ్ పవర్. సో ఇది వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోవాలి. ఈఈఎస్ఎల్, ఈఈఎస్ఎల్ అంటే ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్. అది ఏ మినిస్ట్రీ కింద ఉంది అంటే మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద ఉంది. అండ్ ఇది అందరికీ ఎలిజిబులా అంటే కాదు. ఏ హౌస్కి అయితే మీటర్డ్ కనెక్షన్ విత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉంటుందో ఆ హౌస్ హోల్డ్స్ మాత్రమే ఎలిజిబుల్ ఫర్ దిస్ స్కీమ్. సో దీస్ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ షుడ్ బి రిమెంబర్డ్. దీని మీద ఎంసీక్యూ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఉజాలా స్కీమ్. స్టేట్మెంట్ 1, ఉజాలా స్కీమ్ aims to promote energy efficiency by distributing LED bulbs at subsidized rate. Second statement, Ujala scheme is implemented by the Bureau of Energy Efficiency under the Ministry of Environment, Forest and Climate Change. Which of the statements are correct? Only statement 1, only statement 2, both statement 1 and 2, neither statement 1 nor statement 2. First చూడండి, ప్రమోట్ ఎనర్జీ ఎఫిషియన్సీయే కదా. ఎలా ప్రమోట్ చేస్తున్నాము? ఎల్ఈడి బల్బ్స్ అనేవి సబ్సిడైజ్ రేట్స్ కింద హౌస్ హోల్డ్స్కి ఇస్తున్నాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై బీఈఈ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అంట. కాదు కదా, మనం ఏమనుకున్నాం? ఇట్ ఈస్ బై ఈఈఎస్ఎల్, ఈఈఎస్ఎల్ అండర్ యువర్ మినిస్ట్రీ ఆఫ్ పవర్. ఈఈఎస్ఎల్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ పవర్. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్టా రాంగా? ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కాదు, మినిస్ట్రీ ఆఫ్ పవర్. సో ఆన్సర్ వచ్చేసి స్టేట్మెంట్ 1 ఓన్లీ, దట్ ఈస్ యువర్ ఆప్షన్ ఏ. నౌ మూవింగ్ ఆన్ టు MCQ of the day. With reference to El Nino, consider the following statements. First statement, in the case of India, El Nino is associated with a strong monsoon circulation. Second statement, La Nina brings good rainfall during the monsoon season. Third statement, El Nino accentuates the global warming phenomenon and contributes to climate change. How many of the above statements are correct? Option A, only 1. Option B, only 2. Option C, all 3. Option D, none. సో ఈ MCQ యొక్క ఆన్సర్ని ప్లీజ్ కమెంట్ ఇట్ డౌన్. సో ఈ MCQలో ఉన్న ఎల్ నినో ఫినామినాన్ అంటే ఏంటి, లానినా ఫినామినాన్ అంటే ఏంటి, దాంతోపాటు ఈ MCQ యొక్క ఆన్సర్ని రేపు డిస్కస్ చేద్దాము. టిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్.